చెప్పు పాపని యా ఊరి మీది ఏం పేరు? గోవిందపల్లి రాణి. రాణి. నీకేం ప్రాబ్లం ఉన్నది రాణి? కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇంకా కడుపులో ప్రాబ్లం చెప్పు. అన్నీ ఇంకా కడుపులో ప్రాబ్లం కూడా ఉన్నాయి. నొప్పి ఉన్నది కదా? ఆ, ఎన్ని నెలల నుంచి ఉన్నది? 2 నెలల నుండి. ఎవరు చేయి మొక్కం చూసింటే తగ్గింది? మీరే. ఈ చేయి చూసి తగ్గింది. ఆ నీళ్ళు ఎవరు మారుతారని చెప్పారు ఇన్ని రకాలుగా? మీరే. ఇది పట్టుకో. ఎన్ని రకాలు మారని చెప్పు బుజ్జి. ద్రాక్షారసం, జాంపండు, యాపిల్, తేనె, టెంకాయ నీళ్ళు. టెంకాయ నీళ్ళు. అయితే సేమ్ అట్లా స్మెల్ చూడు. అన్ని ఫ్రూట్స్ వాసన వచ్చింది. నేను ముట్టుకోలేదు కదా. నీకు బాగా చేసి మన దేవుడు చేసి ప్రభువే కదా. నువ్వు కూడా నీకు నొప్పి 1 నిమిషం తగ్గిపోయింది, అర్ధ నిమిషం తగ్గిపోయింది. 1 నిమిషం. నీ పేరు చెప్పు. రాణి. ఊరి పేరు? గోవిందపల్లి. మండలం ఎక్కడ వస్తుంది? సిరివెల్ల. మంచిది. ఆప్షన్ ఉంటుంది. నువ్వు ట్రై నువ్వు చెప్పవు. మీ పాప ఏమవుతుంది? మీది ఆ ఊరు? నా మనవరాలు. ఏం ప్రాబ్లం ఉన్నది? తెల్లగుడ్డ అవుతుంది. చెప్పు ఏమవుతున్నది? తెల్లగుడ్డ అవుతుంది. ఇక్కడ నుంచి నడవక నుంచి నొప్పులు అని అసలు రాత్రి అన్నం కూడా తిన్నది. ఆకలే ఉండదు. ఆకలి చెప్పమ్మా. ఇంకా అదే మా సమస్యలు. ఇప్పుడు అన్నీ పోయినాయి లేదా? ఎప్పుడు తాగుతుంటారు. ఆకలి అవుతుందంటుంది. ఆయన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆకలి అవుతుంది లేదా బుజ్జి? ఆకలి కూడా అవుతుంది. బాగా అన్నం తింటుంది ఏం కాదు. దేవుడు మీకు బాగా చేసినాడు. ఇన్ని రకాలుగా అవన్నీ అవి తాగుతుండండి. మన మండలం సిరివెల్లకి వస్తుంది కదా. దేవుడు దీవించిన కాక యేసుప్రభు ఎల్లవేళ తోడే ఉంటాడు. పాపకు మనకి జాబ్ కూడా వస్తుంది చెప్పిన. రండి. ఇప్పుడు ఇవన్నీ పాపకు ఎవరు బాగా చేసినారమ్మా? అవా రండి. యేసుప్రభువే కదా. బాగా అయిన నొప్పులను తగ్గిపోయినాయి కదా. నీళ్ళు కూడా మారినాయి. ఆసుపత్రి మాత్రలు పాపట్రా. ఆసుపత్రిలో చెప్పులు వేసుకో. ఆసుపత్రి చూపిస్తుంది తగ్గలేదమ్మా? తగ్గలేదా? మాత్రలు నేను వాడుతున్నామ్మా. వేసుకున్నప్పుడు తగ్గలేదా? చెప్పండి, నోటితో చెప్పండి. ఇప్పుడు ఎవరు చేయి మోగం చూసింటే తగ్గింది. బాగా బాగా వస్తుంది. కూర్చోడా కింద కూర్చొని కూర్చుంటే వస్తుండే కదా నీకు. కడుపులు అంతటా వస్తున్నాయిగా. తర్వాత ఆ నీళ్ళు ఎన్ని రకాలుగా మారినాయి? ద్రాక్షారసం, టెంకాయ నీళ్ళు, జాంపండు, తేనె, యాపిల్. సేమ్ అట్లా ఉన్నాయా? వాసన సేమ్ అట్లా ఉన్నాయి. చెప్పు. తీయగానే ఉన్నాయా? తప్పకుండా తీయగానే ఉన్నాయి. మంచిది. ఇవన్నీ చేసిన యేసుప్రభు దేవుడే. మరి యేసుప్రభు ఆయన నమస్కారం చెప్పి చర్చికి వస్తున్నాం. మరి వస్తుంటావా? ఇడికి వస్తానండి. నువ్వు రావా? నీ పేరు చెప్పవా? మంచిదవా? పాపకు తగ్గింది, బాగుంది కదా. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించగా నమస్కారం చెప్పాలరా అమ్మ. ఎట్లా వేసి పెట్టరా పాప. యేసుప్రభుకు నమస్కారం అని చెప్పు. నువ్వు రావా? ఎట్రా. ఏమైతే నీకు మనవరాలు అవుతుందా? నీకు సంతోషంగా పాపకు తగ్గిపోయింది. అన్నీ బాగానే ఉన్నాయంట. ఆకలి కూడా అవుతుందంట కదా. నీకు ఆకలి ఎప్పటి నుంచి ఆకున్నది పాప? ఇప్పుడు చేయి చూసింటే ఎంబడే అవుతుంది ఆకలి? రియల్ చెప్పు. బాగా తినాలనిపిస్తుంది కదా. అమ్మకు ఆ పాపకు అన్నం పెట్టు. తొలుకుని పోయి 1 నిమిషం ఉన్నాడు. దేవుడు మేము దీవించును కాక. యేసుప్రభు నమస్కారాలు చెప్పండి చేతులతో. దేవుడు దీవించును. ఊరి పేరు చెప్పండి ఇద్దరు ఒకసారి. గోవిందపల్లి. నాది పల్లపాడు. ఇప్పుడు ఉండేది ఆ ఊర్లో ఉన్నారు? ఇప్పుడు గోవిందపల్లి. మండలం ఎక్కడ వస్తుంది? రాజపాలెం. చెప్పండి. ఇది ఇప్పుడు మనది ఏ ఊరు చెప్పాలి? గోవిందపల్లి. గోవిందపల్లి మండలం. మన జిల్లా నంద్యాలకేనా? నంద్యాల. యేసుప్రభు దీవించును కాక.